ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 5వ వచనం కూడా చదువుదాం. నేను నియమించినటువంటి విశ్రాంతి దినాలను ఆచరిస్తూ నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు షండులను గూర్చి యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు. నా ఇంటిలోను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అనేటువంటి అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ప్రేమగల తండ్రి, చదవబడిన లేఖన భాగమును ఆ కొరకు మీరు ఆశీర్వదించండి. ప్రభువా, కూడి వచ్చిన భక్తులను నీ వాక్య వెలుగులో ఆశీర్వదించండి. ప్రభువా, తెరవబడిన మీ గ్రంథంలో నుంచి తెరవబడిన మా హృదయాలతో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం. యేసయ్యా, నీ దీవెనలకు పాత్రులుగా చేయుము. నీ పాద సన్నిధిలో నిత్యము లభించడి నీ దీవెనలే మాకు పరమధన్యము. నీ పాద సన్నిధిలో నిత్యము లభించడి నీ దీవెనలే మాకు పరమధన్యము. యేసయ్యా, నీ దీవెనలకు పాత్రులుగా చేయుము. నీ పాద సన్నిధిలో మాకు పరమధన్యము. నీ దీవెనలే మాకు పరమధన్యము. పితరుడైన అబ్రహాము విశ్వాసుల తండ్రిగా, ఇసుకయంత విశ్వాస సంతానపు కర్తగా. పితరుడైన అబ్రహాము విశ్వాసుల తండ్రిగా, ఇసుకయంత విస్తార సంతానపు కర్తగా. విశాలమైన భూభాగము, విశాలమైన భూభాగం కలిగిన యజమానిగా పొందినట్టి ఆ దీవెన మా కొసగుము దేవా. పొందినట్టి ఆ దీవెన మా కొసగుము దేవా. యేసయ్యా, దీవెనలకు పాత్రులుగా చేయుము. నీ పాద సన్నిధిలో నిత్యము లభించడి నీ దీవెనలే మాకు పరమధన్యము. నీ దీవెనలే మోసకారి యాకోబును దీవించిన దేవా. జ్యేష్ఠత్వమునిచ్చి పశు సంపదకధికారిగా. మోసకారి యాకోబును దీవించిన దేవా. జ్యేష్ఠత్వమునిచ్చి పశు సంపదకధికారిగా. దేవునితో పోరాడి, దేవునితో పోరాడి వరములెన్నో పొందెను. గోజాడి పొందినట్టి ఆ దీవెనలిమ్మయా. గోజాడి పొందినట్టి ఆ దీవెనలిమ్మయా. యేసయ్యా, ఆమేన్. దీవెనలకు పాత్రులుగా చేయుము. నీ పాద సన్నిధిలో నిత్యము లభించడి నీ దీవెనలే మాకు పరమధన్యము. నీ పాద సన్నిధిలో నిత్యము లభించడి నీ దీవెనలే మాకు పరమధన్యము. నీ దీవెనలే మాకు పరమధన్యము. నీ దీవెనలే మాకు పరమధన్యం. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, మనం చదివినటువంటి వాక్య భాగంలో షండులు అనేటువంటి వారి గురించి చెప్పబడినటువంటి ఒక అద్భుతమైన వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నాం.
షండులు అనగా నపుంసకులను గురించి చెప్పబడినటువంటి ఒక గొప్ప వాగ్దానం. నపుంసకులు 3 రకాలైన వారు ఉన్నారు. ఒకటి, మనము వీధులలో కొంతమందిని చూస్తుంటాం. వారు జన్యుపరమైనటువంటి లోపము వలన అలా జన్మిస్తారు. అలాంటి వారిని ఎవరు దగ్గర చేర్చుకోరు గనక వారు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేసుకోవాలి అన్నట్టుగా ఒక స్టబర్న్గా, స్ట్రాంగ్గా, ఎవరికి సంబంధం లేనట్లుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే డిఫరెంట్గా కనబడతారు. కాబట్టి కొన్నిసార్లు వారిని తక్కువగా చూస్తూ ఉంటారు. మనం వారిని గౌరవంగా చూసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మానవులు, మనుషులు కాబట్టి వారిని మనం గౌరవంగా చూసుకోవాలి. ఇది మొదటి రకం నపుంసకులు. రెండవ రకం నపుంసకులు మనుషుల చేత చేయబడినటువంటి నపుంసకులు. వీరు ఈ బయట స్ట్రీట్స్లో, వీధుల్లో వీళ్ళు కనబడరు. వీరు చాలా గొప్పవారు, దేహదారుఢ్యాలు కలిగినటువంటి వారు, మేధావులు, మంచి చదువుకున్నవారు, అన్ని సకల విద్యా నైపుణ్యత, ప్రావీణ్యత కలిగినటువంటి వారిగా ఉంటారు. అలాంటి వారిని రాజులు గతంలో ఇలాంటి వారిని కొంతమందిని వారి యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉంచుకోవడం కోసం వారిని నపుంసకులుగా మెడికేట్ చేసి వారి చుట్టూ ఉంచుకుంటారు. బైబిల్లో కూడా మనం ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తాం. ఎస్తేరు, ఇంకా కొంతమంది స్త్రీలను చూడాల్సి వచ్చినప్పుడు హేగే అనే ఒక నపుంసకుడు అక్కడ మనకి కనబడతారు. నపుంసకుడు అనేటువంటి వారు రాజుగారి యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. వారు రాజ్య పరిపాలన విషయంలో వారు రాజుగారికి చాలా సహకారంగా ఉంటారు. ఇలాంటి వారు నపుంసకులుగా ఉంటారు. వీళ్ళు మనుషుల చేత చేయబడిన నపుంసకులు. మూడవ రకమైనటువంటి నపుంసకులు తమ్మును తామే దేవుని కొరకు నపుంసకత్వాన్ని అనగా నపుంసకులుగా జీవిస్తారు. అంటే పురుషులై ఉండి ఎటువంటి స్త్రీ సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పాలు పొందకుండా, అలాగే స్త్రీలు కూడా పురుష సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పాలు పొందకుండా వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేసుకుంటారు. ఇది మూడవ రకమైనటువంటి నపుంసకత్వం. సో ముఖ్యంగా ఇలాంటి వారి గురించి దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశారు. బహుశా మనందరము కూడా మూడవ తరానికి, మూడవ టైప్ ఉన్నటువంటి వ్యక్తులుగా మనల్ని కూడా ఆత్మీయంగా ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే అవర్ లైఫ్స్ ఆల్సో వి డెడికేటెడ్ టు గాడ్. దేవుని కోసం మనం జీవించడానికి మన జీవితాల్ని సమర్పించుకున్నాము గనుక మనము వారిని బట్టి ఆత్మీయంగా ఆలోచించినట్లయితే మనకు కూడా ఈ వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. సో ఈ నపుంసకులను గురించి దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, వీరికి నేను ఒక క్రొత్త పేరు వారికి పెడుతూ ఉన్నాను అని చెప్పి అంటున్నారు. ఇంకా మీరు ఒకవేళ తర్వాత 6వ వచనం కూడా మీరు చదువుకున్నట్లయితే, వారిని నేను ఆనందింపజేస్తాను అని చెప్పి వారికి ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలని మనం వారికి చూడగలుగుతూ ఉంటాం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడుతుంది. కాబట్టి ఆ మందిరంలో పరిచర్య చేసుకుంటూ ఉండేటువంటి ఈ షండులు అనేవారు, లేక అలాంటి జీవితాన్ని తమ్మును తాము సమర్పించుకొని తమ జీవితాలను డెడికేట్ చేసుకొని దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకునేటువంటి వారి జీవితాలని ఎంతగానో ఆశీర్వదిస్తానని ఆ 6-7 వచనాలు కూడా మీరు 4 నుండి 7 వచనాల వరకు చదువుకున్నప్పుడు ఎస్పెషల్లీ వారి గురించి చెప్పబడింది. ఆ స్థానంలో మన జీవితాలను కూడా ఆలోచించినట్లయితే అదే బ్లెస్సింగ్స్ దేవుడు మనకు కూడా ఇస్తాడు. అయితే ఆ నపుంసకులు ఎలాంటి వారై ఉండాలి అనేది 4వ వచనంలో చెప్పారు. దే హ్యావ్ 3 క్యారెక్టర్స్. వాళ్ళకి 3 రకాలైన మంచి ప్రవర్తనలు ఉన్నాయి. ఏమిటవి చెప్పండి? 4వ వచనంలో
నేను నియమించినటువంటి విశ్రాంతి దినాలను ఆచరిస్తూ ఉండాలి. ఎలాంటి వారు? దేవుడు నియమించిన విశ్రాంతి దినాల్ని ఆచరించేటువంటి వారు. రెండవది, దేవునికి ఇష్టమైనవి కోరుకునేటువంటి వారు. చెప్పండి, ఎలాంటి వారు? దేవునికి ఇష్టమైనవి కోరుకునేటువంటి వారు. మూడవది, ఆయన నిబంధనను ఆధారం చేసుకుంటూ ఉండేటువంటి వారు. సో నపుంసకులు అంటే అందరూ అని కాదు, ఎవరైతే ఇలాగా వారి జీవితాల్ని లీడ్ చేయగలుగుతారో వారు నేను నియమించినటువంటి వాటిని ఆచరిస్తూ, నియమించినటువంటి నిబంధనలను పాటిస్తూ ఎవరైతే ఉంటారో, అంతేకాకుండా నాకు ఇష్టమైనవి కోరుకుంటూ ఉంటారో అలాంటి వారిని ఈ విధంగా ఆశీర్వదిస్తానని ఆ వచ్చిన భాగాల్లో మనం చదువుకున్నాం. నేను ఈ భాగం చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక లైన్ మనము ధ్యానించడానికి మంచిది అని నేను ఆలోచించాను. ఏమిటి అని అంటే, అది సెకండ్ లైన్లో ఉన్నటువంటి రెండవ విషయం ఏంటంటే, ఆయనకు ఇష్టమైనవి కోరుకొనుట. చెప్పండి, ఆయనకి ఇష్టమైనవి కోరుకొనుట. ఇది ఈరోజు మన వర్తమానం యొక్క అంశం ఏంటంటే, ఆయనకు ఇష్టమైనవి కోరుకుంటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటి, ఆయనకి ఇష్టమైనవి కోరుకోవటం ఏమిటి అనే విషయాల్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సో కొన్నిసార్లు మన ఇష్టాలు మనకు బాగా తెలుస్తాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువగా నా ఇష్టం అనే మాట ఎక్కువగా వినబడుతుంది. ఏంట్రా అలా స్టైల్గా ఉన్నా, నా ఇష్టం. ఏంట్రా ప్యాంట్ అన్ని రంధ్రాలు పడిపోయింది, నా ఇష్టం. ఆ చొక్కా అంతా ఎలకలు కొట్టేసినట్టుంది, ఏంటంటే నా ఇష్టం అని నా ఇష్టం ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఒకప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అలా ఎవరు నా ఇష్టం అని గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉండరు. తల్లిదండ్రులకి ఏది ఇష్టమో, పెద్దలకి ఏది ఇష్టమో అవి ఫాలో అవుతూ ఉండేవారు. సో అది మనకెంతో దీవెనకరంగా ఉండేది. సో మనకంటే ముందున్న జనరేషన్స్ని చూచినప్పుడు వారందరూ కూడా ఒకవేళ వివాహం చేయాల్సి వస్తే పిల్లల్ని అడిగేవాళ్ళు, ఏంట్రా వివాహం చేయాలనుకున్నా, ఏంటి అంటే మీ ఇష్టం, మీరు ఎవరిని తీసుకొచ్చి ఆడ నిలబెడితే మేము చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఆడపిల్లలు కంప్లీట్గా వాళ్ళ పేరెంట్స్ మీద ఆధారపడిపోయి మీ ఇష్టం, మీరు ఎవరిని చూస్తారో అది చూసుకుందాం అని చెప్పి వాళ్ళు అంటారు. ఇప్పుడు కొంచెం ఆగండి, మా ఇష్టం, మాకు ఇష్టాలు లేవా, మాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి అని మాట్లాడుతున్నారు ఈరోజు. సో చాలా మంచిది. కానీ ఈరోజు దేవుని వాక్యంలో ఆ లైన్ నేను చదువుతున్నప్పుడు నిజంగా దేవుడు వారిని ఆశీర్వదించి ఒక క్రొత్త పేరు వారికి ఇచ్చి ఆ మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తాను అని చెప్పి అలాంటి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, వారు వారి ఇష్టం కాకుండా దేవునికి ఇష్టమైనవి కోరుకునే లక్షణం గలవారు. దేవునికి స్తోత్రం. సో పెద్దలు, నాయకులు దేవునికి ఇష్టమైనవి ఎవరైతే కోరుకుంటారో వారి హృదయంలో, వారు వారి జీవితాల్లో ఎంతగానో ఆశీర్వదించబడుతూ ఉంటారు. అంతేకాదు, దేవుడు ఎంత మంచివాడు అనంటే మనం ఏం కోరుకోవాలో కూడా దేవుడు చెప్తాడు. మనం ఎలాంటి బెస్ట్ చూజింగ్, మంచిది ఏం సెలెక్ట్ చేసుకోవాలో అది కూడా దేవుడే బయలుపరుస్తాడట. 25వ కీర్తనలో 12వ వచనంలో ఆ మాట రాయబడింది. ఒక భక్తుడు తాను కోరుకొనవలసిన మార్గం ఏదో కూడా దేవుడు వారికి బయలుపరుస్తాడన్న మాట రాయబడినట్లు మనం చూస్తాం. కానీ కొన్నిసార్లు దేవునికి ఇష్టం కానివి కూడా చేసేవాళ్ళు ఉన్నారని దేవుడు బాధపడుతున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 4వ వచనంలో చూచినప్పుడు దేవునికి ఇష్టము కానివి, దేవునికి ఇష్టం లేనివి, దేవుడు ఇష్టపడనివి, దేవునికి నచ్చనివి ఏవైతే ఉన్నాయో వాటిని కోరుకునేటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు సంతోషపడి మనల్ని సంతోషపెట్టి ఒక క్రొత్త పేరు మనకు అనుగ్రహించి ఒక నూతన ఆనందకరమైన జీవితాన్ని మన జీవితాల్లో ప్రభు ప్రసాదించాలంటే నాకు ఇష్టం వచ్చినట్లు కాదు, నాకు నచ్చినట్లు కాదు.
దేవునికి ఇష్టమైనటువంటివి నేను కోరుకోవాలి. రెండు విషయాలు అక్కడ. మనం కోరుకోవాలి, కానీ ఏది కోరుకోవాలట? ఆయనకి ఏది ఇష్టమో అది కోరుకోవాలి. కానీ మనకిష్టమైనయే మనం కోరుకుంటాం. కానీ నిజమైన ఆశీర్వాదం దేవునికి ఏది ఇష్టమో అది కోరుకుంటే మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. సో ఏమిటి అవి? దేవుడు ఇష్టపడేవి, మనం కోరుకోవాల్సినవి ఏమిటి అని అంటే, దేవుడు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక్క 3 విషయాలు జస్ట్ ఆ సబ్జెక్ట్లో, ఆ కోణంలో మనం ఆలోచించి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఒక 3 విషయాలు ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అందరం కలిసి ధ్యానం చేస్తాం. నంబర్ 1, దేవుడు కోరుకోమని చెప్పింది లేక మనం కోరుకోవాల్సింది, దేవునికి ఇష్టమైనది మనము కోరుకోవాల్సింది. మొదటి విషయం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనములో ఈ మాట మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. మీ పితరుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆయన ప్రమాణం చేసిన ఆ దేశంలో మీరు నివసించున్నట్లు, చెప్పండి, మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణాలకు, మీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. మీరు ఆ దేశంలో నివసించేటట్లుగా దేవుడు మీకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణానికి మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవాన్ని కోరుకొనుడి. ఏం కోరుకొనుడి? జీవమును కోరుకొనుడి. చెప్పండి ఒకసారి మాట. దేవుడు చెప్తున్నాడు, మోషే భక్తుని ద్వారా ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతున్నారు. మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి, ఆ దేశంలో మంచిగా నివసించాలి, మీరు మేలు పొందాలి, మీరు మీ పిల్లలందరూ కూడా మంచిగా ఉండాలి అనుకున్నట్లయితే మీరేం చేయాలి అని అంటే, జీవమును కోరుకొనుడి. చెప్పండి, ఏం కోరుకోవాలట? జీవం కోరుకోవాలి. సో ఎవరైనా కూడా లైఫ్, జీవం అనే దాన్ని ఎక్కువగా కోరుకుంటారు. దానికి ఆపోజిట్ వర్డ్ నిర్జీవం. ఎవరైనా నిర్జీవమైన దాన్ని కోరుకుంటారా? లేదు, జీవము కలిగిన దాన్నే కోరుకుంటారు. దేవుడు కూడా అదే చెప్తూ ఉన్నాడు. మీరు మీ లైఫ్కి, మీ పిల్లలకు, మీ కుటుంబాలకి మీరు చక్కగా నిలిచి మీ దేశంలో వృద్ధి చెందే రీతిగా ఉండాలంటే మీరు జీవమును కోరుకొనుడి. ఎందుకు జీవాన్ని కోరుకోవాలంటే, మీ ప్రాణాలకు మూలమైనటువంటి లైఫ్ని మీరు కోరుకొనుడి అని దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నారు. సో నేను ఈ మాట చదివినప్పుడు మనం కూడా మన లైఫ్ ఏదైతే, ఆ జీవం ఏదైతే ఉందో దాన్ని మనం కోరుకోవాలి. కానీ ఈరోజు అనేక మంది మరణాన్ని కోరుకుంటున్నారు, జీవానికి వ్యతిరేకమైన దాన్ని కోరుకుంటూ ఉన్నారు. మరణం అంటే ఏం లేదు, పాపము వలన వచ్చు జీతము మరణం. అనగా ఒక వ్యక్తి పాపములో జీవిస్తూ ఉన్నాడు అని అంటే అతను మరణంలో ఉన్నాడు. దానిలో నుంచి బయటికి రావడం లేదు అని అంటే ఆ మరణ సంబంధమైన జీవితాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దానిలో నుంచి బయటికి రావడానికి జీవాన్ని కోరుకోండి, జీవం కలిగినటువంటి వారిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందుకనే అదే అధ్యాయంలో 30 అధ్యాయంలో 15వ వచనం 19వ వచనంలో కూడా చూచినప్పుడు మరణాన్ని, జీవాన్ని, మేలు కీడు ఇవి మీ ఎదురుగా పెడుతున్నాను. మరణము, జీవాన్ని, మేలు కీడు ఇవన్నీ మీ దగ్గర పెడుతూ ఉన్నాను. ఆశీర్వాదాన్ని, శాపాన్ని ఇవన్నీ మీ ముందు ఉంచుతున్నాను. చూసారా, అన్నీ కూడా ఒక మేలు, దానికి కీడు, ఒక ఆశీర్వాదం, శాపం, అలాగే ఒక జీవం, దానికి వ్యతిరేకంగా మరణం. ఇవన్నీ మీ ఎదురుగానే ఉన్నాయి. కానీ ఈ మూడిట్లో ఏం కోరుకుంటారు? జీవ మరణాల్లో జీవాన్ని కోరుకుంటారు, మేలు కీడులో మేలు కోరుకుంటారు,
ఆశీర్వాదం శాపంలో ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. సో జనరల్గా ఇది జరిగే విషయమే. అందుకే దేవుడు చెప్తున్నాడు, వాటినే కోరుకోనండి, వాటినే ఆశించండి, వాటిలో ఉండాలనే చూడండి, అంతేగాని మరణానికి జీవానికి వ్యతిరేకంగా ఉన్న మరణాన్ని కోరుకోవద్దు, మేలుకు వ్యతిరేకంగా ఉన్న కీడు కోరుకోవద్దు. కీడు కావాలని కొన్నిసార్లు కోరుకొని తెచ్చుకుంటారు. కొంతమంది అనవసరంగా చనిపోతూ ఉంటారు. అలాగే అనవసరంగా కొన్ని అలవాట్లకి గురి అయిపోయి వారి శరీరానికి వారే కీడు చేసుకుంటూ ఉంటారు. వారి భవిష్యత్తుకి వారు కీడు చేసుకుంటూ ఉంటారు. సరైన మేలు, సరైన ఆశీర్వాదం వారు పొందలేరు, దాని మీద దృష్టి పెట్టలేరు. కాబట్టి మీ ప్రాణాలకి మూలమైన ఆ జీవాన్నే ఎక్కువగా కోరుకుంటే మంచిది అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం 26వ వచనం 36వ వచనం కూడా చూచినప్పుడు దేవుడు మనకు జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన జీవం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? జీవము కలిగిన దేవుడు. అందువలన జీవాన్ని కోరుకోండి అంటే జీవం కలిగిన దేవుణ్ణి కోరండి. జీవము కలిగిన దేవుణ్ణి కోరుకొని జీవము కలిగినటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. ఒక ఆయన జీవము కలిగిన దేవుణ్ణి కోరుకున్నాడు. మీరు నోట్ చేసుకోవచ్చు. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో 15వ వచనంలో యెహోషువ ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తాడు. మీరు ఎవరిని సేవిస్తారో మీరు సేవించండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తాం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అనంటే, యెహోషువ నాయకత్వంలో దేవుని ప్రజలు ఎంతగానో బ్లెస్ చేయబడ్డాడు, రిలాక్స్ అయ్యారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి, వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని వారు స్వాధీనం చేసుకొని సెటిల్ అయిపోయారు, స్థిరపడిపోయారు. ఆ స్థిరపడిపోయినటువంటి సమయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అప్పుడే యెహోషువ అందరూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ స్థలాలు ఆక్రమించుకున్నారు, ఏ భాగంలో ఉన్నారు, ఏ భూభాగంలో ఉన్నారు అన్ని చెక్ చేసుకుంటూ అందరిని ఒకసారి చూసుకుంటూ వస్తున్నాడు. చూస్తూ ఉన్నప్పుడు యెహోషువకి సంతోషం కంటే దుఃఖం ఎక్కువైపోయింది. ఎందుకు అలా అయింది అనంటే, ఆ దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏ దేవుడైతే మేలు చేశాడో, ఏ దేవుడైతే వారిని నడిపించారో, ఏ దేవుడైతే వారి పక్షంగా గొప్ప కార్యాలు చేశాడో, ఏ దేవుడైతే వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చాడో ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసి వారు ఇతరమైనటువంటి వాటిని పూజించటం ఆయన కళ్ళారా చూశాడు. అది ఆయనకి చాలా బాధ అనిపించింది. ఇదేంటి, మీరు దేవుని ప్రజలు, మీ పితరుడైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఈ దేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. 450 సంవత్సరాల తర్వాత మీరు ఈ భూభాగంలోకి వచ్చారు. 400 సంవత్సరాల ఐగుప్తులో బానిసత్వంలో మీరు ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి మిమ్మల్ని అందరినీ కూడా విడిపించి తీసుకొని వచ్చాడు. 40 సంవత్సరాలు మిమ్మల్ని ఎంతగానో పోషించాడు. మీకు మన్నానిచ్చి పోషించాడు, రాతి నుండి నీళ్ళు ఇచ్చి పోషించాడు, దప్పిక తీర్చాడు, ఎన్ని మేళ్ళు చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో మీ వస్త్రాలు మాయలేదు, మీ చెప్పులు అరిగిపోలేదు. ఎన్ని మేళ్ళు ప్రభు చేస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఎన్ని మేళ్ళు జరిగిస్తూ వస్తున్నాడు. ఇన్ని మేళ్ళు చేస్తున్నటువంటి దేవుడు చివరికి అసలు మీకు ఒక వాగ్దాన దేశం, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం, శ్రేష్టమైన బంగారము దొరికేటువంటి దేశం, ఈ దేశములో, ఈ భూభాగములో ఎంతో చక్కగా కల్టివేట్ చేసుకోవచ్చు, మంచి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి దేశం, మీరు సస్యశ్యామలంగా ఉండడానికి, అభివృద్ధి కలిగి ఉండడానికి, సమృద్ధిగా జీవించడానికి అనువైనటువంటి దేశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఇన్ని వందల సంవత్సరాలు కూడా దేవుడు నమ్మకంగా మీ పితరులకు చేసిన వాగ్దానాన్ని మీ జనరేషన్లో, మీ జీవితంలో దేవుడు జరిగిస్తే మీరు ఇలా చేస్తున్నారేంటి? ఆ దేవునికి ఎంతో మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ దేవుణ్ణి మీరు ఆరాధించాలి.
మిమ్మల్ని నడిపించిన దేవుడు, మిమ్మల్ని పోషించిన దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడు, మీ మీద దృష్టి పెట్టి నడిపిస్తున్నటువంటి దేవుడు, మీకోసం ఎన్ని వాగ్దానాలనైనా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి మీరు వదిలిపెట్టేసి మీకు నచ్చినట్లుగా, మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు జీవిస్తూ ఉన్నారే అని యెహోషువ గుండె పగిలిపోయింది వాళ్ళందరినీ చూసినప్పుడు. అందుకనే చెప్తున్నాడు 15వ వచనం, నది అవతల ఉన్నప్పుడు మీరు ఎవరినైతే పూజించి ఆరాధించారో వారినే మీరు ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ కూడా మీరు అదే ఆరాధన చేస్తున్నారా? చేస్తే చెయ్యండి, ఇక చేయగలిగింది ఏముంది అన్నట్లుగా మీ ఇష్టం. దేవుడికి ఇష్టమైన దాన్ని మీరు కోరుకోకుండా మీకు ఇష్టమైన దాన్ని మీరు కోరుకుంటూ ఉన్నారా? అయితే ఓ పని చేయండి, మీరెవరిని సేవిస్తారో మీరు సేవించుకోండి. అయితే నేను మాత్రం, నేను నా కుటుంబం జీవం కలిగిన యెహోవాను మాత్రమే సేవిస్తాను. దేవునికి స్తోత్రం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు యెహోషువని ఒక నాయకత్వంలోనికి తీసుకొని వచ్చి లైఫ్లో ఒక చరిత్రాత్మకమైనటువంటి వ్యక్తిగా ఆశీర్వదించి తన కుటుంబాన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ వారి గురించిన చరిత్ర చెప్పుకోవడానికి లేదు. నేను అప్పుడప్పుడు అంటాను, కొంతమంది జీవితాలు చరిత్రలో ఉంటాయి కానీ వారి గురించి చెప్పుకునే చరిత్ర లేని వారిగా ఉంటారు. చరిత్రలో ఉంటారు, అలానాడు ఉన్నాడు చరిత్రలో అనుకుంటారు, కానీ వాళ్ళ గురించి చెప్పుకునే అంత చరిత్ర ఉండదు. కొన్ని లక్షల మంది ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు, కానీ వారి గురించిన చరిత్ర లేనటువంటి హీనులుగా ఉన్నారు. కానీ యెహోషువను దేవుడు ఆశీర్వదించాడు. చరిత్ర పుటల్లో చెప్పుకోదగిన చరిత్ర అతని లైఫ్లో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? అతను జీవాన్ని కోరుకున్నాడు. చెప్పండి, ఏం కోరుకున్నాడు? జీవాన్ని కోరుకున్నాడు. జీవము కలిగిన దేవుణ్ణి కోరుకున్నాడు. యెహోవా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, నేను మాత్రమే కాదు నా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తాము అని డిసైడ్ అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా లోకములో ఎవరు ఏది ఏ విధంగా ఆరాధన చేసినా పర్వాలేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ మనము మాత్రం జీవాన్ని కోరుకుందాం. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి మీరు జీవాన్ని కోరుకోండి. ఎందుకంటే జీవమును కోరుకోవాలంటే కారణం ఏంటో తెలుసా? ప్రభువే చెప్పాడు, మీ ప్రాణాలకు మీ జీవితాలకు మూలమైన దేవుణ్ణే మీరు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. మన ప్రాణములకు మూలమైనటువంటి దేవుడు, మన జీవితాలను స్థిరపరిచేటువంటి దేవుడు, మన జీవితాలను వృద్ధిలోకి తీసుకొని వచ్చేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నంబర్ 2, రెండవ విషయాన్ని గమనించినట్లయితే ఏమి మనం కోరుకోవాలి అన్నట్లయితే ఆ 12వ కీర్తన 5వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. 12వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. ఎస్, రక్షణను కోరుకొను వారికి రక్షణను కలుగజేసేదను. ఏమి కోరుకొను వారు? రక్షణను కోరుకునేవారు. చెప్పండి, ఏం కోరుకున్నారు? రక్షణను కోరుకోవాలి. రక్షణకు వ్యతిరేకమైనటువంటి పదం ఏంటంటే శిక్ష. రక్షణకు వ్యతిరేకమైంది శిక్ష. సో పనిష్మెంట్. సో మీరు రక్షణను కోరుకోండి. చెప్పండి, ఏం కోరుకోవాలి? రక్షణ. రక్షణ రక్షణ అనేది మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. హెబ్రీ గ్రంథకర్త అంటారు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేస్తే మీరు ఎలాగా తప్పించుకోగలుగుతారు అని అంటాడు. అంటే రక్షణ ఎంత గొప్పది అంటున్నాడంటే రక్షణ ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ ఎంత గొప్పది. అసలు రక్షణ అంటే ఏంటి?
యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియజేశారు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. రక్షణ అంటే నశించిపోతున్న దాన్ని రక్షించడం, పాడైపోతున్న దాన్ని బాగు చేయడం, నిలకడ లేని దాన్ని నిలబెట్టడం, అది రక్షించడం అంటే. అందుకనే మనకు రక్షణ ఇవ్వడానికి రక్షకుడుగా వచ్చాడు. అందుకే మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి యేసు అని పేరు పెడతారు అని ఆయన పుట్టినప్పుడు దానికంటే ముందే ఆయనకి ఈ పేరు పెడతారు అని చెప్పారు. ఎందుకు ఆ పేరు పెడతారు? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. కాబట్టి రక్షించే నాథుడు యేసుక్రీస్తు వారు ఒక్కడే. కాబట్టి రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నశించిపోతున్న వారిని విమోచించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మానవుడు ఎందుకు నశించిపోతున్నాడు? మన అందరికీ తెలుసు కదా, మనుషుడు నాశన కోపములో నశించిపోతూ ఉన్నాడు. దేవుని స్వరూపి అయినటువంటి మానవుడు దేవునికి దూరమై నశించిపోతూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభువు చాలా ఉదాహరణలు తెలియజేశారు. ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి, దానిలో ఒక్కటి తప్పిపోయింది. కానీ ఆ కాపరి ఆ ఒక్క గొర్రెను వెదికి పట్టుకొని వచ్చాడు. 10 వెండి నాణ్యాలు, ఒక్క నాణ్యం పోగొట్టుకుంది. ఆ ఒక్క నాణ్యాన్ని వెదికి తీసుకొని వచ్చి జత చేసి జమ చేశారు. అలాగే ఎవరైతే తప్పిపోతూ నశించిపోతూ ఉన్నారో వాళ్ళని రక్షించే బాధ్యత మన యేసయ్య తీసుకున్నాడు. కనుక నశించిపోతున్నాము అంటే ఏ విధంగా నశించిపోతున్నామంటే దేవుని యొక్క జీవంలో నుంచి మనము తప్పిపోతున్నాం. కారణం మన యొక్క పాపము వలన వచ్చు జీతము మరణం. సో ఆ మరణములోనికి మనం వెళ్ళడం వలన మన జీవితము నశించిపోతూ ఉన్నది. ఈ నాశన కూపము నశించిపోవడానికి గల కారణం ఏంటి అనంటే, ఆ మధ్య ఒక డిబేట్లో అడుగుతూ ఉన్నారు, ఏమండి పరలోకము నరకము ఇవన్నీ అసలు ఎక్కడ ఉన్నాయండి, ఎవరు చూశారండి అని అంటూ ఉంటారు. చూసిన ఆయన్నేమో పక్కన పెట్టారు. పరలోకం నుండి వచ్చింది యేసుక్రీస్తు వారే, మళ్ళీ పరలోకానికి వెళ్ళింది కూడా యేసుక్రీస్తు వారే. ఆయన చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి రాలేడు. అపోస్తలుల కార్యం 4:12 చెప్పినట్లుగా ఈ నామము వలనే మనము రక్షించబడవలెను, కానీ మరి ఏ నామం వలన మనము రక్షణ పొందలేము అని చెప్తున్నారు. సో మరి ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు పరలోకము నుండి దిగి వచ్చి భూలోకములో మార్గాన్ని తెలియజేసి ఆ మార్గము గుండా పరలోక రాజ్యానికి వెళ్ళిన యేసుక్రీస్తు వారు సజీవ సాక్ష్యాన్ని నమ్మకుండా కొంతమంది అడుగుతారు, ఎవరన్నా పరలోకం నుంచి వచ్చి రేపు పరలోకం ఉందని చెబితే నేను నమ్ముతానండి అంటాడు. చెప్పిన ఆయన్నేమో పక్కన పెడుతున్నారు. చెప్పాడుగా ఆయన పక్కన పెట్టి మీలో ఎవడన్నా పోయారండి, అది ఎవడు పోతాడు ఎవడు వస్తాడు, పాఠానికి లేదు, అది నియమించాడు దేవుడు. మనుషుడు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ మీదట తీర్పు జరుగును. కాబట్టి ఎంత గొప్పోడైనా ఎలాంటి వాడైనా ఒక్కసారే చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ ఆత్మకు తీర్పు జరుగుద్ది. అంతేగాని నేను మళ్ళీ అక్కడికి పోయి ఇక్కడికి రావటం, ఇక్కడి నుంచి నేను అనేక మంది దగ్గరికి వెళ్ళటం. అప్పటికి అడిగాడు, పాతాళంలో ఒక అతను అడిగాడు, ఏమండి మీరు నన్ను కొద్దిగా పాతాళం నుంచి బయటికి లాగండి, నేను పోయి బయటికి వెళ్ళేసేసి అందరికీ చెప్పేసి, ఒరే నరకం ఉందరా చాలా భయంకరం, అగ్ని ఆరదు పురుగు చావదు, నేను చూసి వచ్చాను, దయచేసి ఎవడు మీరు వెళ్ళబాకండి అని చెబుతానండి, నన్ను కొద్దిగా ముందు ఈ మంటల్లో నుంచి బయటికి లాగండి. కుదరదు బాబు, ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళటానికి కుదరదు. భూలోకంలో చాలా మంది ఉన్నారు, సుదర్శనం గారు లాంటి వాళ్ళు గొంతేసుకొని అరుసుకొని కేకలేసి చెబుతా ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఇంటే చాలు, నువ్వు మళ్ళీ నరకంలో నుంచి పోయి వాళ్ళకి చెప్పేది అసలు నమ్ముతాడేంది? నువ్వు దెయ్యం అయిపోతే వాడు భూత వైద్యుడి దగ్గరకు వాడికో తీసుకెళ్ళి నీకు యాపాకులు మండలేసి కొట్టి నిన్ను వదిలించడానికి ట్రై చేస్తాడు. అంతేగాని నువ్వు చెప్పిన మాట ఎవరు నమ్మనే
నమ్మరు. ఒకవేళ 10 మందిలో 8 మంది నమ్మిన 2 మాత్రం నిన్ను వదలగొడతారు. అందువల్ల అది కుదరదు బాబు. పరలోకం నుండి వెళ్ళింది దేవుడు వెళ్ళి చెప్పాడు, దేవుడే పరలోకంలోకి వచ్చాడు. ఆయన చెప్పిన మాట వింటే చాలు. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, యోహాను సువార్త 5వ అధ్యాయములు అంటాడు, నా మాట విని 24 వచ్చిన, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆ రక్షణ భాగ్యం, మోక్ష భాగ్యం మీరు పొందుకుంటారు. కాబట్టి రక్షణ కోరుకోనండి. రక్షణ అంటే ఏంటి? ఓ టికెట్ కొనుక్కొని రెడీగా ఉన్నట్టే. టికెట్ కొనుక్కున్నవాడు రైల్లో కూర్చున్నాడు అనుకోండి, చక్కగా గమ్యానికి వెళ్ళేటప్పటికి అలారం పెట్టుకుంటాడు, ఇన్ని గంటలకు నేను దిగాలనుకుంటాడు, టక్కుమని లేస్తాడు, రెడీ అయిపోతాడు, బ్యాగ్ తీసుకుంటాడు, స్టేషన్ రాకముందే గేట్లో నిలబడతాడు. అదే టికెట్ లేనోడు ఎక్కడ దింపుతాడో అని గేట్లోనే ఉంటాడు, ఎందుకంటే టికెట్ లేదు కాబట్టి. కాబట్టి రక్షణ కోరుకోండి. రక్షణ అనేటువంటి ఒక టికెట్ తీసుకొని ధైర్యంగా ఉండండి. ఒక అతనికి దేవుడు చెప్పాడు, నోవహు అనేటువంటి వ్యక్తికి దేవుడు చెప్పాడు. దాన్ని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 11వ అధ్యాయంలో చూచినప్పుడు 7వ వచనము, అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 20వ వచనములో నోవహు గురించి ప్రస్తావన వచ్చింది. నోవహు అనేటువంటి వ్యక్తికి దేవుడు చెప్పాడు, నోవహు, నేను ఈ భూమి మీదకి జలప్రళయం తీసుకొని రాబోతున్నాను, నువ్వు నా మాట విని నీకోసరం ఒక ఓడను తయారు చేసుకో అన్నాడు. నోవహు తన కుటుంబం వారు ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకున్నారు. దేవుడు వచ్చాడు, వారితో మాట్లాడుతూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు అడిగారు, ఏమండి దేవుడు గారు, ఇప్పుడు ఎందుకు అంత ఓడ మేము తయారు చేయాలి అని అడిగారు. పెద్ద వర్షం వస్తుంది, చాలా పెద్ద వరద వస్తుంది, ఆ వరదలో అందరూ కొట్టుకొని పోబోతున్నారు, మీరు కూడా కొట్టుకొని పోతారు. అయితే మీరు మీ కుటుంబం మాత్రమే రక్షించబడాలంటే నేను చెప్పిన రీతిగా ఓడ తయారు చేసుకోండి అని చెప్పాడు. నమ్మారట. ఆ మాట నమ్మి దేవుడు చెప్పాడు, మనం రక్షించబడాలి, పెద్ద జలప్రళయం రాబోతుంది, ఈ భూమి మీద మనుషులందరూ కొట్టుకొని పోబోతున్నారట, మనల్ని మాత్రం దేవుడు రక్షిస్తాడట, మనము మన కుటుంబం సేఫ్గా ఉంటామట, కాబట్టి ఒక ఓడ తయారు చేయండిరా అని ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ప్రతిరోజు దాన్ని కష్టపడి ఓడను తయారు చేసుకున్నారు. ఎస్ రెడీ. నోవా ఓడ తయారైన వెంటనే, దేవా ఓడ రెడీ అయిపోయింది అన్నాడు. వెంటనే వర్షం ప్రారంభమైంది, మీరు ఎక్కేసేయండి లోపలికి అన్నాడు. లోపల కూర్చున్నారు. జలప్రళయం, ప్రచండమైన వర్షం, భూమి మీద నీరు పెరిగిపోతూ ఉంది, పెద్ద పెద్ద కొండలు పర్వతాలు మునిగిపోతున్నాయి. నీళ్లతో ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఆ తొలి దెబ్బలను కొట్టుకుపోయారు. అందరూ 40 అడుగులు 50 అడుగులు పోతే ఇంకేడుంటాడు ఈ మనిషి. ఆ తొలి దెబ్బలోని భూమి మీద ఉన్న మనుషులందరూ పోయారు. నోవహు కుటుంబం మాత్రం పైకి తేలుతూ వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. అలా పైకి వెళ్ళే కొద్ది వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏందిరా నాయన పైనుంచి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు టెక్నాలజీ కనుక ఉన్నట్టయితే నోవహు గారు ఏం చేసేవాడు తెలుసా? అండర్ గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూడటానికి గ్లాస్ ఫిట్టింగ్ చేసేవాడేమో. అలాంటివి ఉన్నాయి కదా, గ్లాస్ ఫిట్టింగ్ చేస్తే కింద ఏం జరుగుతుందో చూస్తున్నారు. నోవహు గారు కనుక అప్పుడు తెలిసినట్టయితే అలా చేసి, అరే చూడరా అబ్బా అసలు అదిరా ఇదిరా అని, ఇదిగో వాడు చూడరా ఎట్ట కొట్టుకొని పోతున్నాడో, భూమి మీద ఉన్నప్పుడు భలే గప్పాలు కొట్టాడురా, వీడేరా, అయ్యా మమ్మల్ని రక్షించు అని ఆ ఓడ పట్టుకొని కేకలేస్తున్నాడు. ఇది మనం చెప్పినప్పుడు విన్నాడా? మనల్ని బూతులు తిట్టాడు కదరా, అసలు ఏంట్రా అదిరా ఇదిరా అన్నాడు కదా, అసలు నీ దేవుడు గొప్పవాడు అది ఇదని ఎన్నిసార్లు తిట్టాడురా, వాడేమో ఇప్పుడు పట్టుకొని నన్ను లోపలికి లాగా అంటున్నాడు రా అనేవాడేమో. పాపం ఆ యొక్క దుర్మార్గ పనులన్నీ కూడా చూడకుండానే నోవహు మాత్రం దేవుడా దేవుడా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. రక్షించబడ్డాడు. నీళ్లు నేల మీదకి తగ్గిపోతూ వచ్చాయి, భూమి మీద నిలబడిపోయింది. ఓడ నిలబడిన తర్వాత అందరు కిందకు వచ్చి చూస్తే ఏ ఒక్క మనిషి పురుగులేరు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబాన్ని నేను రక్షించాను, నీ ద్వారా ఈ భూమి మీద మనుషుల్ని విస్తరింపజేయబోతున్నాను. దేవుడు ఆశీర్వదించాడు. రక్షణ కోరుకో, నీ కుటుంబాన్ని రక్షించి నీ కుటుంబము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం.
అలాంటి ఒక గొప్ప రక్షణని మనం కోరుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు. అది నాకు ఇష్టం. దేవునికి ఇష్టమైనవి మనం కోరుకోవడం అంటే చెప్పండి, దేవునికి ఇష్టమైనది ఏంటి? మనుషులు మరణాన్ని కాదు కానీ ఏం కోరుకోవాలి? జీవాన్ని కోరుకోవాలి. రెండవది ఏం కోరుకోవాలి? రక్షణను కోరుకోవాలి. నువ్వు రక్షించబడితే నీ రక్షణ పొందిన కుటుంబం ద్వారా లోకములో అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. రక్షణను గూర్చినటువంటి సునాద గీతాలు నీతిమంతుల గుడారాల్లో వినబడతాయి. అది దేవునికి ఇష్టం. ఆయనకి ఇష్టమైంది కోరుకుందాం. నోవహు చెప్పాడు, ఎప్పుడు నేను వాన చూడలేదండి, వరదలు చూడలేదండి, షిప్ కూడా ఎప్పుడు చూడలేదండి అన్నాడు. నువ్వు చూడలేదు కానీ తయారు చేయి. రక్షణ కూడా అలాంటిదే. మనకు కొత్తగానే ఉంటుంది అనుభవం. బాప్తిసం పొందండి, దేవుని బిడ్డగా జీవించండి, లోకంలో కలిసిపోబాకండి, ప్రత్యేకించబడిన వాళ్ళగా ఉండండి, మనం వేరుగా ఉండాలి, మన లైఫ్ స్టైల్ వేరుగా ఉండాలి, అన్నీ కొత్తగానే ఉంటాయి. మనం ఎప్పుడు చూడలేదే, ఇలా చూసినా మనం మన జీవితంలో ఎప్పుడు జరగట్లేదే, అమ్మో అంత ప్రత్యేకంగా ఉండడం చాలా కష్టమే అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఒక రోజున అది నిన్ను రక్షించబోతుంది. దేవునికి స్తోత్రం. అది నీ కుటుంబాన్ని రక్షించబోతుంది గనక రక్షణ కోరుకోండి. మూడవది, దేవుని వాక్యంలో గమనిస్తే ఆశీర్వాదాన్ని కోరుకోవాలట. చూడండి, యెషయా గ్రంథంలో 65వ అధ్యాయము 16వ వచనంలో చూచినప్పుడు, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఈ దేశములో ఎవరైనా నాకు ఆశీర్వాదము కలగాలని కోరుకునేటువంటి వాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలనని కోరుకోవాలి. ఏం కోరుకుంటాడట? నమ్మదగిన దేవుడే నన్ను ఆశీర్వదించాలి. మూడవ కోరిక, మనం కోరుకోవలసిన దేవునికి ఇష్టమైంది. దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేల్ జనాంగానికి, ఇశ్రాయేలీలారా, దేవుని ప్రజలారా, మీరు కోరుకోండి. ఏం కోరుకోవాలంటే ఆశీర్వాదాన్ని కోరుకోండి. ఆశీర్వాదాన్ని కోరుకోని వారు ఎవరుంటారు? ఎలాంటి వాడైనా ఆశీర్వదించబడాలని అనుకుంటాడు. అయితే ఆశీర్వాదం పొందడానికి రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రకరకాలైన మార్గాలు ఎన్నుకుంటారు. ఆశీర్వాదం కావాలనే ఉంటుంది. ఆశీర్వాదం అనేది వేరే వేరే దారుల నుంచి రావాలని చూస్తూ ఉంటారు. అది చేస్తేనే నేను ఆశీర్వదించబడతాను అనుకుంటాను. లంచాలు తీసుకుంటేనే నేను ఆశీర్వదించబడతాను, లంచాలు దొరికే దగ్గరికి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను, ఇక్కడ ఈ పనిలో అయితే మనకి జీతం కంటే పలాంది ఎక్కువ వస్తూ ఉంటుంది అని దాని మీదే మనుషులు దృష్టి పెడుతూ ఉంటారు. ఆశీర్వదించబడాలన్న ఆశ ఉంటుంది, కానీ అది వేరే వేరే దారుల్లో ఆశీర్వదించబడటానికే ఎక్కువ మనుషులు మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆశీర్వాదాన్ని కోరుకోండి, ఆశీర్వాదాన్ని కోరుకోండి. కానీ ఆశీర్వాదాన్ని కోరుకునేవాడు ఏమని కోరుకోవాలంటే దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకోండి, దేవుడు నన్ను దీవించాలని కోరుకోండి. ఎందుకంటే మనము వేరే వేరే దారుల్లో కోరుకునే ఆశీర్వాదం అది మనకు ఆశీర్వాదం కానే కాదు. ఇక్కడ మనం దేవా నీవే నన్ను దీవించునైనా అని కోరుకున్న ఒక వ్యక్తి మనందరికీ పాత స్నేహితులు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరే యాకోబు. చెప్పండి, ఆయన పేరేంటి? యాకోబు గారు ఓ రోజున దేవుని దగ్గర నిలబడి, దేవా ఇక నువ్వే నన్ను దీవించాలి నాయనా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎందుకు ఆ ప్లేస్కి వచ్చాడు అనంటే, ఒక 20 సంవత్సరాల క్రితం తను ఆశీర్వదించబడాలన్న యాంగ్జైటీతో రకరకాలైన మార్గాలు ఎంచుకున్నాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్నని మోసం చేసి నేను ఆశీర్వదించబడాలి అని వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆ తండ్రి దగ్గర ఆయన చెప్పింది ఏంటంటే, నా పేరు ఏసావండి అని అబద్ధం ఆడి పెద్దవాడికి రావలసిన దీవెనలు, తండ్రి దీవెనలను కొట్టేశాడు. తండ్రి మనస్ఫూర్తిగా, ఆయన బ్లైండ్, కొంచెం మంద దృష్టి వచ్చింది, వయసు పైబడింది, గ్రహించట్లేదు ఎవరు ఎలా ఉంటారు అనేది. కానీ దీవిస్తాను అని చెప్పినప్పుడు తండ్రి యొక్క మనస్ఫూర్తిగా ఆశీర్వదించే ఆ దీవెన కొట్టేయడానికి అబద్ధమాడి
వేషం మార్చుకొని ఆ ఆశీర్వాదాలు, దీవెనలు తీసుకున్నాడు. తండ్రి దీవెనలు తీసుకున్నాడు. అప్పుడు తృప్తిగానే ఉంది. ఆహా, మా అన్నకి వెళ్ళాల్సిన దీవెనలన్నీ నాకు వచ్చాయి, నా తండ్రి దీవిస్తే అది నా లైఫ్లో జరుగుతుంది అన్న ఆ నమ్మకంతో ఆ దీవెనలన్నీ పొందుకున్నానన్న సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ రోజు బాగానే ఉన్నాడు, ఆ రోజు హ్యాపీగానే ఉన్నాడు. కానీ వాళ్ళ నాన్న చూసినప్పుడల్లా ఏమనిపిస్తుందంటే, నాన్న భలే మోసం చేశానే, కానీ ఒకవేళ తెలిస్తే, ప్రతిరోజు భయంగా జీవిస్తున్నాడు. వాళ్ళ అమ్మకు చెప్తున్నాడు, మమ్మీ నాకు కొంచెం బాగా ఫీలింగ్ వస్తుంది, డాడీ ముందు తిరగలేకపోతున్నాను, పొరపాటున ఎప్పుడన్నా తెలుసుకొని నువ్వు గ్రహించి, అరే నువ్వు ఇంత మోసం చేస్తావంటరా అని నేను కనబడినప్పుడు కానీ, నేను మాట్లాడినప్పుడు కానీ, మోసగాడా పోరా, నువ్వు నా దగ్గర ఉండొద్దురా అని తిడతాడేమో. చూసారా, దీవెన అయితే పొందుకున్నాడు, కానీ దాని సంబంధించిన తృప్తి మాత్రం అతనికి లేదు. ఇంకో సందర్భం కూడా వచ్చింది. వాళ్ళ అన్నయ్య ఆకలిగా ఉన్నప్పుడు మనవాడు మంచి కర్రీ రెడీ చేశాడు. వాడు వేటగాడు కాబట్టి ఓ రోజు వేట దొరకలేదట్టుంది, ఇంటికి వచ్చి అలసిపోయాడు. ఇంట్లో రాగానే మంచి స్మెల్ వస్తుంది. అరే తమ్ముడు, ఏంట్రా మంచి స్మెల్ వస్తుంది, నాకు కొంచెం ఆహారం పెట్టరా అన్నాడు. పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వం యొక్క హక్కు ఉందే, అది నాకు ఇస్తావా అని అడిగాడు. అంటే పెద్దోడు కదా, ఆ జ్యేష్ఠత్వపు హక్కు కావాలి. చూసారా, ఆశీర్వాదకరంగా ఉండడానికి జ్యేష్ఠత్వం యొక్క హక్కు ఏం చేసుకుంటాడు అంటే, నేను ఇంట్లో పెద్దోళ్ళలాగా ఉండాలి, పెద్దరికంగా ఉండాలి, ఇక నాకు పెద్దోడు ఎవడు లేడు, నేనే పెద్ద, నేనే శాసించాలి, నేనే ఆ ముఖ్యమైన స్థానంలో ఉండాలి అన్న యాంగ్జైటీ, ఆ కోరిక. దానికోసం అన్నని మోసం చేసి తీసుకున్నాడే. చూసారా, అంతేకాదు జ్యేష్ఠులకి ఆస్తులు పంచేటప్పుడు 2 అంతలు ఇస్తారు కాబట్టి, సో అలాంటి ఆశీర్వాదం పొందడానికి, అన్న హక్కు అయినటువంటి ఆశీర్వాదం. కొన్నిసార్లు మనం ఇతరుల హక్కుల్ని హరించి ఆ హక్కును మనం తీసుకొని ఎంజాయ్ చేయాలనుకుంటాం. యాకోబు అలాగే చేశాడు. తన అన్న హక్కు అది ఆయన హక్కుదారుడు, దాన్ని కూడా కొట్టేశాడు, పెద్దరికాన్ని కొట్టేశాడు. ఆస్తులు పంచుకునేటప్పుడు నాకు 2 అంతలు వస్తుంది అని తృప్తి పడ్డాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అన్న కనబడినప్పుడల్లా, అరే వాడికి పెద్దరికం లేదు, ఇప్పుడు నేను కదా ఫ్యామిలీలో ఎల్డర్ని, హక్కుదారుని నేను కదా అని హ్యాపీగా అనుకుంటున్నాడు. కానీ మోసం చేసి సంపాదించానన్న ఆ గిల్టీనెస్ వచ్చేసి, అందుకనే వాళ్ళ మమ్మీతో చెప్పాడు, మమ్మీ నేను ఏదో చేశాను, ఆశీర్వాదాలు పొందడానికి ఏదో చేశాను, కానీ నాకెందుకో నెమ్మది లేదు, శాంతి లేదు, మనసులో సంతోషం కలగటం లేదు, ఏం చేయాలి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఈ మనుషుల ముందు తిరగలేకపోతున్నాను. ఒకవైపు తండ్రి అతన్ని మోసం చేసి ఏదో సాధించాను అనుకున్నాను, ఒకవైపు అన్నయ్య ఆయన్ని మోసం చేశాను, ఏదో సాధించాను అనుకున్నాను, నాకేం పెద్దగా అనిపించట్లేదు, మోసమే ఎక్కువగా కనబడుతుంది, అసంతృప్తి కనబడుతుంది, నేనేం చేయాలా? ఓ పని చేయరా, నువ్వు ఇక్కడ ఉండలేవు, మేనమామ ఉన్నాడు మా అన్నయ్య, అక్కడికి వెళ్ళు, అక్కడ ఎలాగో సరే తలదాచుకొని నీ లైఫ్ అలాగే ఎలాగో లీడ్ చేసి. చూసారా, మోసం చేసి సంపాదించి ఆశీర్వాదాలు పొందుకోవాలి అని కోరుకున్నాడు. అది తనకిష్టం, దేవునికి ఇష్టం లేదు, కానీ తనకిష్టమైంది కోరుకున్నాడు. అక్కడి నుండి మామగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అస్సలు చరిత్ర స్టార్ట్ అయింది. ఎప్పటిదాకా ఈయన మోసం చేశాడు, ఇప్పుడు ఈయన మోసపోతున్నాడు. వాళ్ళ మామ 2 అంతలు మోసం చేస్తున్నాడు. ఆయన మోసగాళ్ళకి చెప్పరే, మోసగాళ్ళకి మోసగాడు అన్నట్టు. మరి ఈయన అసలే మోసగాడు, మోసగాడినే మోసం చేస్తున్నాడండి. ఆయన ఎంత అనుభవం ఉందో కొంతమంది. ఇప్పుడు మోసం చేసేవాడిని ఎవడు మోసం చేయలేడు, కానీ ఈయన మోసం చేసేవాడినే మోసం చేస్తున్నాడు అతను. అది 1 సంవత్సరం 2 సార్లు 3 సార్లు కాదు, 20 సంవత్సరాలు అతన్ని మోసం చేస్తూనే వస్తున్నాడు. ఈలోపు ఫ్యామిలీ మెంబర్స్ పెరిగిపోయారు. యాకోబు ఆలోచిస్తున్నాడు. ముందు అర్థం కాదు, ఫ్యామిలీ పెరిగిన తర్వాత అర్థమైంది. వాళ్ళ పిల్లలకి ఫీజులు, వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ అవసరాలు.
ఇప్పుడు పెరిగే కొంది మామూలుగా పెరుగుతుంటాయి కదా, పెరగనప్పుడు చిన్న నిక్కర వేసుకుంటాడు, పెరిగిన తర్వాత ప్యాంట్ వేసుకుంటాడు, రేటు పెరగదా? పెరుగుతుంది. పెరిగే కొన్ని అన్నీ పెరుగుతాయి. చదువు పెరగాలి మా అబ్బాయి అనుకుంటావు, ఫీజులు దుమ్ముగా పెరుగుతూనే ఉంటాయి. ముందు తెలియదు కొంతమందికి, పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం అసలు కళ్ళు మూసుకొని పెళ్లి చేసేసుకుంటారు. కాకో పాపం అలాగే 14 ఏళ్ళు ఒక అమ్మాయి కోసం ఊడిగం చేశాడంటే మామూలుడు అంటే తెలివి తక్కువడో తెలివి గల్లోడో అర్థం కాకుండా ఉండే. ఎంత మోసగాడయ్యుండి శారమ్మ గారు, ఇంత అన్ని లోకాలన్నీ తిరిగి వచ్చి తీరా అక్కడికి పోయేలేక తిరగబడిపోయాడు. 14 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం ఊడిగం చేయాల్సిందేనా? ఆ అమ్మాయి కూడా దేని గురించి? అందం గురించే కదా. అందం కోసం 14 ఏళ్ళు కష్టపడ్డాడు. ఏమన్నా సుఖపడ్డా? సుఖపడలేదు. కారణం ఏంటో తెలుసా? కొంతకాలం ఏమో నానా గొడవలు, ఎందుకంటే ఆవిడకి పిల్లలు లేరు. అందరికి పుడుతున్నారు, ఆవిడకి పుట్టడంలో వాళ్ళిద్దరికి సమాధానం లేదు. అందమైన అమ్మాయి అయితేమి, అందమైన అబ్బాయి అయితేమి సుఖం ఉండొద్దు, సంతోషం ఉండొద్దు, సమాధానం ఉండొద్దు, ఒకరు ఎడల ఒకరు అనురాగం ఉండొద్దు, ఒకరినొకరు షేర్ చేసుకోవద్దు, హ్యాపీనెస్ ఉండాలి కదా. అదే లేదు, రోజు గొడవ. నువ్వేందయ్యా నువ్వు అని రోజు గొడవ పెట్టు. ఉండవమ్మా, నేను అందమైన దానివన్నీ 14 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడుతుంది, రోజు గొడవ. నీ గొడవ ఏంటి? అందరికి పిల్లలు పుడుతున్నారు, మనకేం పిల్లలు పుట్టడం లేదు, ఏదో మోసం జరుగుతుంది. అసలే నువ్వు మోసగాడివి, ఆడి నుంచి ఏడికి వచ్చావో, ఏదో మోసం మరి అసలే చరిత్ర ఏమో మోసగాడు అయిపోయిండే. ఏదో మోసం జరుగుతుంది, నాకు మాత్రమే పిల్లలు పుట్టడం లేదు. నా దాసిని ఇచ్చాను పెళ్లి చేయమని, ఆవిడకి పిల్లలు పుట్టారు. మా అక్క పెళ్లి చేసుకున్నావు, ఆవిడకి పుట్టారు, ఆవిడ దాసికి పుట్టారు, అందరికి పుడుతున్నారు, నాకు మాత్రం పుట్టడం లేదు. మోసగాడా? ఏదో ఏమన్నా సమాధానం ఉందా? 14 ఏళ్ళు కష్టపడి సంపాదించుకొని పెళ్లి చేసుకున్నానే, నెమ్మది లేదు కదరా. మిగిలిన వాళ్ళందరితో నెమ్మది ఉంది. ఆ పెద్ద ఆవిడేమో వస్తే వచ్చాడు, లేకపోతే లేదు, దేవునికి స్తోత్రం అనంగాల్నే 6 పిల్లలు పుడుతున్నారు. ఆవిడకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే అందం సందం లేని ఆవిడ అంటాడు. ఎప్పుడో ఒకసారి అడగపోతున్నాడు, సర్లే దేవుడా అనుకొని ప్రార్థన చేయంగానే నెక్స్ట్ వచ్చేసరికి కబురు చెబుతుంది, చల్లని కబురు. ఏమండి మనకు అబ్బాయి పుట్టాడండి, పేరు కూడా పెట్టేశానండి. అలాగా, సంతోషం పో అంటున్నాడు. ఆడపోతేనేమో ఆవిడ, ఏంటి అక్కడే ఉన్నావు, అట్టున్నావు, ఎట్టున్నావు అని. నెమ్మది లేదు. అందం కోసం నానా బాధలు పడితే మాత్రం నెమ్మది ఉండదండి. అందుకని మరి అందమైన వాళ్ళందరూ నాకు వెళ్ళేట్టు చూస్తున్నారు. ఏంటంటే మేము అది అనుకుంటాం. అంటే రాహేల్ గురించి చెప్తున్నానండి, మీ గురించి కాదు, లేనిపోయింది. నెమ్మది లేదు పాపం రాహేల్ విషయంలో కొంతకాలం. అంతేకాకుండా ఆవిడ మధ్యలో చనిపోయింది, చివరి వరకు లేదు. ఆ బెత్లెహేముకు దగ్గరికి వచ్చినప్పుడు బెన్యామీనుకు జన్మనిచ్చి బిడ్డకి జన్మనిచ్చి దారిలోనే చనిపోయింది. చూసారా, ఆశీర్వాదాలు అనేవి కొన్నిసార్లు మనం ఇష్టపడినవి, మనకు నచ్చినవి, మనకు నచ్చినట్లుగా జీవించి కోరుకునేవి మనకు ఆశీర్వాదకరం కాకపోవచ్చు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాడు. వాళ్ళ మామ మోసం చేస్తున్నాడు. ఒక రోజున అందరు కూర్చున్నారు, ఫ్యామిలీ అందరు కూర్చొని, చూడండి అమ్మా 20 సంవత్సరాలు అయింది, లెక్కల పట్టి చిట్టి చూడండి, ఎన్ని రాస్తే చివరికి 0 వచ్చింది. ఏదో ఒక 20 మేకలు, ఒక 50 గొర్రెలు ఇచ్చేసి ఇంతే పో అన్నాడు. 20 ఏళ్ళు కష్టపడితే ఇదా? ఆ రోజు ఏడ్చుకున్నారు భార్యాభర్తలు. మా నాన్న ఏం చేస్తామండి, మేము చెప్పినా కూడా ఏం చేయలేము, అట్టటోడు మా నాన్న. అలాగా మీ నాన్న మీ మాట వినకపోవచ్చు, కానీ నా దేవుడు మాత్రం నా మాట వింటాడు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి ప్రార్థన చేశాడు, దేవుడా ఏంటైనా మోసపోయాను నాయనా, ఎట్టో కట్ట నువ్వే లైన్లో పెట్టాలి అంటే. యాకోబో సబాష్, ఇప్పుడైనా నువ్వు దారిలోకి వచ్చావు, ఈ దేశం వదిలిపెట్టు, మన దేశానికి రా, నీ వాగ్దాన దేశం, నీ పితరుల దేశానికి మళ్ళీ తిరిగిరా, ఎక్కడి నుండి పారిపోయావు అక్కడికి వచ్చేసే, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా. బయలుదేరాడు, కుటుంబం అంతా తీసుకొని బయలుదేరాడు. ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత తన మనస్సులో క్రియ జరుగుతుంది. దేవుడితో మాట్లాడాలి,
దేవుణ్ణి అడగాలి. ఈ పరిస్థితులన్నిటిలో, నా చుట్టూ చేరిన పరిస్థితుల్లో ఆశీర్వదించబడ్డాను అనుకుంటున్నాను, కానీ అన్న ఆశీర్వాదం పొందానో, తండ్రి ఆశీర్వాదం పొందానో, భార్యల ఆశీర్వాదం పొందానో, పిల్లల ఆశీర్వాదాలు పొందానో అనుకుంటున్నాను, కానీ ఏది ఆశీర్వాదకరంగా లేదు. ఎవరైనా ఆశీర్వదించబడాలంటే నమ్మదగిన దేవుడే నన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెంటనే యెహోవా రేవు దగ్గర దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను ఇక్కడి నుంచి ఇంచి కూడా కదలను, నిన్ను కూడా వదలను. దేవునికి స్తోత్రం. అది దేవుడే నన్ను ఆశీర్వదించాలి అనే లైన్లోకి వచ్చేసాడు. దేవుడు అన్నాడు, యాకోబు ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చావు, నేనే నిన్ను దీవిస్తా. కమాన్, నీ పేరు మార్చేస్తున్నా. నువ్వు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నిన్ను ఒక దేశముగా నేను ఆశీర్వదించబోతున్నాను. నీ పేరే నీ దేశానికి పెట్టబోతున్నాను. దేవునికి స్తోత్రం. అంతకుముందు అది కానాను దేశం, కానీ ఇశ్రాయేలు దేశముగా దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపరుద్దాం. కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోండి, మనుషుల ఆశీర్వాదాన్ని కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగించేస్తాను. ఒకసారి అబ్రహాము, ఆదికాండం 14వ అధ్యాయంలో మీరు ఒకసారి చదువుకోవచ్చు. తర్వాత లోతు జీవిస్తున్న సొదొమ మీదికి ఒక 5 రాజులు వచ్చి యుద్ధం చేస్తున్నారు. అబ్రహాంకు తెలిసింది విషయం, అరే మా తమ్ముడు లోతు ఉన్నాడు అక్కడ, వేరే రాజులు వచ్చి ఆ దేశం మీద యుద్ధం చేస్తున్నారా, మనం వెళ్దాం పదండ్రా అని బయలుదేరాడు. తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి పని వాళ్ళందరినీ తీసుకున్నాడు, సైన్యంగా తీసుకొని మనం వెళ్ళి మన తమ్ముడికి హెల్ప్ చేద్దాం రండి, వేరే రాజులు వచ్చి యుద్ధం చేస్తున్నారట అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ 5 రాజులందరినీ కూడా తరిమి కొట్టేసేసారు. ఆ 5 రాజుల్లో ఆ దేశం యొక్క రాజు సొదొమ రాజు వెంబడిస్తున్నప్పుడు ఆ రాజు పరిగెట్టిపోయి ఎక్కడో ఇరుక్కుపోయి దాక్కున్నాడు. కానీ అబ్రహాము ఎంట్రీ ఇవ్వడంతో ఈ రాజులందరూ పారిపోయారు. తర్వాత మొత్తం పీస్ఫుల్గా అయిపోయింది. మరి ఎవడ్రా అబ్రహాం అట, ఆయన వచ్చాడు అని అందరూ పారిపోయారు. అబ్రహాం హెల్ప్ చేశాడు, లోతుని చేయి తట్టాడు, భుజం తట్టాడు, సబాష్ నేనున్నాను నీకెందుకు, హ్యాపీగా ఉండు, ఇప్పుడు ఇంకేం లేదు, రాజులందరూ పారిపోయారు అని చెప్పేసి ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈ దాక్కున్నటువంటి ఆ సొదొమ రాజు బయటికి వచ్చాడు. రాజులందరూ పారిపోయారట, వాళ్ళతోటి ఎవరో యుద్ధం చేశారంట, ఆయన పేరు అబ్రహాం అట, ఫలానా చోట నుంచి వచ్చాడట, మన లోతు గారికి బంధువట. విషయాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆయన్ని చూద్దాం పదండ్రా అని బయలుదేరాడు. ఉట్టి చేతులతో ఎలాగెళ్తాం? ఈ 5 రాజులు వచ్చి మన దేశం మీద పడితే మన దేశంలో ఉన్న సంపద అంతా తీసుకెళ్తారుగా. కాబట్టి ఆ సంపదలో కొంతైనా మన పక్షంగా యుద్ధం చేసిన ఆ వ్యక్తికి కొంత సంపద ఇద్దాం, బయలుదేరండ్రా అని బండ్ల మీద బండ్లు ఒక గూడ్స్ రైల్ లాగా బండ్లన్నీ వరుసగా బయలుదేరి వస్తా ఉన్నాయి. అబ్రహాం గారి ఇంటి ముందు ఆగిపోయారు. రాజుగారేమో సింహాసనం నుంచి వచ్చాడు, అబ్రహాం గుడారంలో ఉన్నాడు. రాజుగారు వచ్చి గుడారం ఎదురుగా నిలబడ్డాడు. ఆ పని వాళ్ళని పిలిచాడు, బాబు అయ్యగారిని కలవాలండి. మీరెవరండి అన్నాడు. నేను సొదొమ రాజునండి అని. రాజుగారా కూర్చోండి, కూర్చోబెట్టాడు. అయ్యగారిని పిలుస్తాను. గుడారంలో నుంచి ముసలాయనట బయటకు వచ్చాడు. రాజుగారు లేచి నమస్కారం పెట్టాడు. ఎవరయ్యా మీరు? నేను ఫలానా రాజునండి. అయ్యో అలాగా, కూర్చోండి మాట్లాడు. చాలా థ్యాంక్స్ అండి, మీరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. అంతమంది రాజుల్ని ఎదుర్కోలేక నేను పారిపోయి ఎక్కడో దాక్కున్నాను, మీరు వచ్చి హెల్ప్ చేశారు, వాళ్ళందరూ పారిపోయారు. దానికి కృతజ్ఞతగా ఇదిగోండి నేను ఈ బండ్లలో ఉన్నటువంటి బంగారం, వెండి, ధాన్యం అంతా తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను, మీరు మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఎందుకంటే ఒకవేళ రాజులు దండెత్తి వస్తే మా దేశంలో ఉన్న సంపద అంతా పట్టుకుపోతారు కదా, కృతజ్ఞతగా ఏదో కొంచెం తీసుకొచ్చాను, మీరు తీసుకోండి అని చెప్తే అబ్రహాం గారు ఏమన్నారు తెలుసా?
ఏం పర్వాలేదండి, ఆ తీసుకొచ్చిన రైలు పెట్టికి ఇంజన్ ఇటు ఉంది కదా, ఆ ఇంజన్ను తీసుకెళ్ళి వెనకాల తగిలిచ్చి అట్నుంచి అట్టు తీసుకుపోండి అన్నాడు. అదేంటండి, ఏదో మేము కృతజ్ఞతగా తీసుకొచ్చాం కదా, తీసుకోండి అని అంటే, నో నెవర్, నేను తీసుకోను. ఎందుకు తీసుకోరు మీరు? ఆయన ఒక మాట చెప్పాడు, నా దేవుడు ఇంతకంటే ఎక్కువగా నన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఆ వాగ్దానం నాకుంది. నేను ఇంకా గొప్పగా దీవించబడబోతున్నాను. నువ్వు ఒక దేశానికే రాజువే. నా దేవుడు నాకు వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? దేశాలన్నీ నీ వలన ఆశీర్వదించబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప ఆశీర్వాదం నేను పొందబోతున్నాను. కానీ నేను ఇంత గొప్పవాడిని అయిన తర్వాత నువ్వు ఇచ్చేదేదో ఇచ్చి రేపు ఏం చెబుతావు? అవన్నీ నేనే ఇచ్చాను రా అబ్రహాంకి అని చెబుతావు. అప్పుడు ఘనత నీకొస్తుంది. నో, నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి. నన్ను ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాలను బట్టి నేను దేవుని స్తుతించాలి. దేవునికి మాత్రమే మహిమ రావాలి. నాకేది కలిగిన దేవుడిచ్చి నన్ను దీవించాలి. ఆ ఆశీర్వాదమే నాకు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడే నన్ను దీవించాలి. అంతేగాని ఏ మనుషులో ఎవరి వలనో ఏదో వచ్చి పడింది అనుకుంటే అది నాకు ఆశీర్వాదకరం కాదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? దేవుడే నన్ను దీవించాలని కోరుకోవాలి. ఆశీర్వాదాలు ఎటువైపు నుండో రావడం కాదు, నా దేవుడు నన్ను దీవించాలి. అందుకే సొలొమోను భక్తుని ద్వారా దేవుడు మాట్లాడాడు. సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం స్థిరమైనదిగా ఉంటుంది గనక దేవుడే ఆశీర్వదించాలని కోరుకొనుడి. ఏమేం కోరుకోవాలి చెప్పండి? 3 విషయాలు. 1, జీవాన్ని కోరుకోవాలి. 2, రక్షణ కోరుకోవాలి. 3, ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. ఆశీర్వాదం ఎక్కడి నుండి రావాలి? దేవుని దగ్గర నుండి రావాలి. నన్ను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా భవిష్యత్తుని దేవుడే నన్ను దీవించాలి. దేవుడు ఆశీర్వదిస్తే ఎప్పటికీ కూడా అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. మనుషులు ఆశీర్వదిస్తే కొంతకాలానికే ఆశీర్వాదం పోతుంది. మా తాతలు ఉన్నప్పుడు చాలా ఉండేదండి, ఇప్పుడు ఏదో కొద్దిగా ఉందండి. అంటే మనుషులు ఇచ్చిన ఆశీర్వాదం ఏమైపోయింది చెప్పండి? కరిగిపోయిందన్నమాట. మా తల్లిదండ్రులు ఇచ్చారండి, నిలుపుకోలేకపోయానండి, ఏదో ఇప్పుడు అలా సౌకర్యం సాగిపోతున్నానండి అంటే అసంతృప్తిగా ఉంటుందా? మనుషుల వైపు నుండి, వారి వైపు నుండి వచ్చేదంతా కూడా కొంతకాలం ఉంటుంది, కొంతకాలం పోతుంది. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఏ రోజుకైనా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. స్తోత్రం. అందుకే కోరుకోండి, దేవుడే నన్ను దీవించాలని కోరుకుందాం. 3 కోరికలు, అవి ఆయనకి ఇష్టమైనవి. అందుకనే నాకిష్టమైనవి కోరుకునే షండులు, లేక నాకిష్టమైనవి కోరుకునే విశ్వాసులు, నాకిష్టమైనవి కోరుకునే భక్తులు దేవునికి కావాలి. తద్వారా మనము ఆశీర్వదించబడతాం.